కాస్టింగ్ కౌచ్ ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో అనేది మ్మ్. కామన్ గా అందరూ కామన్ అడుగుతుంటారు అమ్మాయిల్ని. కామన్ అండ్ ఎస్పెషల్లీ పాపం ఇంకా హీరోయిన్స్ అయితే వద్దన్నా అడుగుతారు. నిజమే అంట కదా, విన్నాము, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఎందుకు భయపడుతున్నారు, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. నువ్వు తెలుగు అమ్మాయి కాబట్టి నీకు తెలుస్తుంది ఎక్కువ. అంటే నాతో వాళ్ళు తప్పు చేస్తారని నేను అనట్లేదు, వాళ్ళు కొంచెం ఓపెన్గా ఉంటారు. బట్ తెలుగు వాళ్ళకి కొన్ని ఎథిక్స్ మోరల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. ఎప్పుడు ఫేస్ చేయలేదా? బేసికలీ ఇండస్ట్రీకి వచ్చే ముందే నాకు ఒకళ్ళు ఒక అడ్వైస్ ఇచ్చారు రోషన్, అంటే మా ఇన్ఫోసిస్లో కొలీగ్స్ అనుకోవచ్చు. అండ్ దేర్ ఆల్సో ట్రైంగ్ టు కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఆ టైంలో. సో ఆ టైంలో ఒక అడ్వైస్ ఇచ్చారు, నిన్ను నువ్వు ఎట్లా పోర్ట్రేట్ చేసుకుంటావో ఆ ముందు నుంచి కూడా నీకు రెస్పెక్ట్ కానీ వచ్చే థింగ్స్ కానీ, అంటే ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ అంటారు కదా, నీ పోర్ట్రేయింగ్ ఎలా ఉంటుందో అలానే వస్తుంది అని చెప్పారు. మేబీ నాకు అది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇట్స్ బీన్ 4 years బట్ స్టిల్ నాకు గుర్తుంది అంటే అర్థం చేసుకోండి. సో అప్పటి నుంచి మేబీ ఆ టైంలో నేను చేసిన దాని వల్లనో, లేకపోతే మేబీ నేను చేసిన రోల్స్ వల్ల కావచ్చు, ఇంకొకటి ఏదైనా తెలుగు అమ్మాయినని కావచ్చు. సో వాటి వల్ల నాకైతే ఇప్పటి వరకు అట్లాంటి ఇన్సిడెంట్స్ ఒక్కటి కూడా జరగలేదు. టచ్ వుడ్, నిజంగా చెప్తున్నా. ఓ గ్రేట్. అసలు ఒక్కటి కూడా జరగలేదు నాకైతే. అండ్ ఆల్సో నేను మేబీ కోర్ ఆఫ్ ద ఇండస్ట్రీకి ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఆఫ్టర్ వకీల్ సాబ్ అగైన్ ఐ కేమ్ బ్యాక్ టు స్మాల్ ఫిల్మ్స్. చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను, కొత్త వాళ్ళతో చేస్తున్నాను, మంచి రోల్స్ చిన్న మూవీస్ లో ఎక్కువ ఉంటుంది కదా, పెద్దవాళ్ళు పెద్దగా ఆలోచించరు. చిన్న మూవీస్ లో ఎక్కువ ఉండడానికి ఆల్రెడీ ఐ డిడ్ చాలా వకీల్ ఆప్షన్స్ సాబ్ ఉంటాయి కావాలంటే. బట్ ఆల్రెడీ ఐ డిడ్ వకీల్ సాబ్ కదా. సో ఆబ్వియస్ గా వాళ్ళకి నాకు ఆపర్చునిటీ ఇస్తున్నట్టు ఏమి ఉండదు కదా. వకీల్ సాబ్ తర్వాత నాకు వాళ్ళ ఆపర్చునిటీ ఇస్తున్నట్టు ఏమి ఉండదు కాబట్టి నాకైతే ఏం ఫేస్ చేయాలి అంటే, నేను ఇక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి చేస్తున్నట్టే కదా, చిన్న ఫిల్మ్స్ చేస్తున్నాను అంటే. ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత ఇంకా అదే వస్తుంది. కానీ థింగ్ ఏంటంటే రోషన్, ఐఎమ్ రియల్లీ సాటిస్ఫైడ్. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఏదో ఓర్కే ఇంటర్వ్యూ కోసం అందరు హీరోయిన్స్ చెప్పినట్టు నిజంగా చెప్పట్లేదు. బికాస్ నేను చూసాను చాలా మంది హీరోయిన్స్ ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు ఆఫ్ కోర్స్ ఆ రేంజ్ లో చేస్తారు. ఆ రేంజ్ లో చేసిన తర్వాత నేను స్టార్టింగ్ లో చెప్పినట్లే కెరియర్ చాలా షార్ట్ స్పాన్ ఉంటుంది ఎస్పెషల్లీ అమ్మాయిలకి. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకుంటావో అప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా నీ దగ్గరకు వస్తారు. ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ బిజినెస్. సో ప్రొడ్యూసర్స్ కూడా నీ దగ్గరకు వచ్చి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నీకు ఓకే, ఈ అమ్మాయికి ఒక మార్కెట్ ఉంది, ఈ అమ్మాయి మీద మనం కొంచెం ప్రొడ్యూస్ చేయొచ్చు, మన ఇప్పుడు ఓటీటీస్ అనుకోవచ్చు, లేకపోతే చిన్న ఫిల్మ్స్ అనుకోవచ్చు, అవన్నీ ప్రొడ్యూస్ చేయడానికి నీకు ఒక ఆపర్చునిటీ దొరుకుతుంది. అవి నువ్వు ఆ రేంజ్లో చేస్తే కుదరదు. నువ్వు కొంచెం చిన్నగా చేసుకుంటూ నీకు ఒక మార్కెట్ బేస్ని క్రియేట్ చేసుకుంటేనే కుదురుతుంది. సో నేను ఆ రూట్లో వెళ్తున్నాను అని అనుకుంటున్నాను నేను. చూడండి స్మాల్ ఎగ్జాంపుల్ త్రిష గారు, ఎగ్జాక్ట్ త్రిష గారు, నయనతార గారు, వీళ్ళందరూ లైక్ ఎందుకంటే వాళ్ళకి ఒక మార్కెట్ ఉంది, ఇప్పటికీ క్రేజ్ ఉంది, స్టార్డమ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఒక మార్కెట్ క్రియేట్ అయింది. ఫ్యాన్ బేస్ అనుకోవచ్చు, మార్కెట్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఇట్స్ గివ్ అండ్ టేక్ ఆల్వేస్. ఇప్పుడు ఈ హీరోయిన్ మీద ఇంత మార్కెట్ ఉంది కాబట్టి నేను ఇన్ని క్రోర్స్ పెడతాను, తర్వాత నాకు ఇంత ప్రాఫిట్ వస్తుంది అనేది కదా ఏ ప్రొడ్యూసర్ అని థింక్ చేస్తారు ఎండ్ ఆఫ్ ది డే. సో నాకు అలా అనిపిస్తుంది.